రేపు లోక్సభ ముందుకు పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు రానుంది. ప్రశ్నాపత్రాల లీక్ కేసుల్లో దర్యాప్తును 2 నెలల్లో పూర్తి చేసేలా కేంద్ర ప్రభుత్వం చట్టం చేయనుంది. నీట్ పేపర్ లీక్ గొడవల నేపథ్యంలో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశ్నాపత్రాల లీక్ కేసుల్లో నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా ప్రతి రాష్ట్రంలోనూ ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలంటూ 2 ఏళ్ల క్రితం పేపర్ లీక్ వ్యతిరేక చట్టం 2024 తీసుకువచ్చారు. నీట్ పేపర్ లీక్ గొడవల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లీక్ వ్యతిరేక చట్టం 2024కు సవరణలు చేయనుంది. ప్రశ్నాపత్రాల లీకేజ్కి పాల్పడిన వారికి లేదా పరీక్షల్లో అనైతికంగా ప్రవర్తించే వారికి కనిష్టంగా 5 ఏళ్లు, గరిష్టంగా 10 ఏళ్లు జైలు శిక్ష, 50 లక్షల వరకు జరిమానా విధించనున్నట్లు లోక్సభ సభ్యులందరికీ సర్క్యులేట్ చేసిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లులో పేర్కొన్నారు. ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు శుక్రవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సంస్థాగతంగా చేసే నేరాలకు కనీసం 7 ఏళ్లు జైలు శిక్ష, 10 కోట్ల వరకు జరిమానాను బిల్లులో ప్రతిపాదించారు. ప్రశ్నాపత్రాల లీక్ కేసులను త్వరితగతిన విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసేలా అన్ని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశిస్తున్నట్లు బిల్లులో పేర్కొన్నారు. ఇటీవల ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీలు, అవకతవకలు జరుగుతున్న క్రమంలో ప్రభుత్వ పరీక్షల వ్యవస్థలో పారదర్శకత, నిష్పాక్షికత తీసుకురానున్నట్లు కేంద్రం వివరించింది. పేపర్ లీక్ లాంటి ఘటనలు జరిగినప్పుడు త్వరితగతిన విచారణ జరిపేందుకు ఏదైనా సెషన్ కోర్టును ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదిత చట్టం అధికారం కల్పించనుంది. ఛార్జ్షీట్ దాఖలు చేసినప్పటి నుంచి 3 నెలల్లోగా కోర్టు విచారణ పూర్తి చేసేలా ప్రతిరోజు దర్యాప్తు కొనసాగించేందుకు అవకాశం కల్పించారు. అవసరమైతే ప్రత్యేక టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదిత చట్టం అధికారాన్ని కల్పించనుంది.